ఈరోజు అయితే మా తోటలోని మొక్కలన్నిటికీ స్పెషల్ ఫుడ్ వేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో కిచెన్ వేస్ట్ ఎలా ఎండబెట్టాలో చూపించాను కదా. కిచెన్ వేస్ట్ అంటే కూరగాయలు, పండ్ల తొక్కలు, కోడిగుడ్డు తొక్కలు మనం వంట చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు వచ్చిన వేస్ట్ అంతా ప్రతిరోజు ఎండబెడతాను. ఇది ఒక వారం రోజులది. ఇది ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఇలా మొత్తం తుంచుకొని ఈ బకెట్లో వేసుకుంటున్నాను. ఈ వరి పొట్టు మనం ఎక్స్ తెచ్చుకున్నప్పుడు వస్తుంది కదా, అది డస్ట్బిన్లో పడవేయకుండా ఇలా చెట్లకు యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా బకెట్లో పోస్తున్నాను. రెండు బాగా కలిపి వేపాకు కూడా ఎండబెట్టుకున్నాను. ఈ మూడు కలిపి ప్రతి చెట్టు దగ్గర వేస్తాను. వరి పొట్టు చెట్టు చుట్టూ ఉండే మట్టి మెత్తగా ఉంచుతుంది, గట్టి పడకుండా కాపాడుతుంది. వేపాకు పురుగు రాకుండా చేస్తుంది. చెట్లకు ఇచ్చే ఏ ఆహారంలో ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి చెట్లు ఈ ఆహారాన్ని తీసుకొని మనకు ఆర్గానిక్ ఆహారం అందిస్తాయి. మళ్ళీ చెట్ల నుంచి ఆహారాన్ని మేము తీసుకొని వాటి తొక్కలు మళ్ళీ వాటికే వేస్తున్నాము. రీసైక్లింగ్ పద్ధతి. ఇలా ఎండబెట్టి వేయడం వల్ల ఎలాంటి పురుగులు లేకుండా గార్డెన్ నీట్గా ఉంది. 10 రోజులకు ఒకసారి ఈ ఆహారాన్ని ఇస్తాను. ఈ ఆర్గానిక్ పద్ధతి భూమికి మంచిది, మనకి మన ఫ్యామిలీస్కి ఆరోగ్యం, ఆనందం. సబ్స్క్రైబ్.